బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఓ ఇంజనీరింగ్ కళాశాల నిర్వాహకుడిని హత్య చేసేందుకు పలువురు భారీ స్థాయిలో కుట్ర పన్నిన ఘటన కోదాడ పట్టణంలో చోటు చేసుకుంది. ఇక కోదాడ కోర్టుకు పట్టణ పోలీసులు సమర్పించిన రిమాండ్కు నివేదిక ఆధారంగా ప్రకారం పట్టణంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ బుడ్డె కాంతారావును సహభాగస్వాములు హత్య చేసేందుకు కుట్ర పన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అసలుకి ఈ హత్య కుట్రానికి కారకులు ఎవరు? ప్రధానంగా హత్య చేయాలనుకున్న కారణం ఏంటి? అప్డేట్స్ ఏంటి కిరణ్? అయితే మనకు ఆలస్యంగా ఒక విషయం వెలుగులోకి వచ్చిన సంఘటన జరిగింది. కోదాడలోని గేట్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అయినటువంటి కాంతారావు పైన ఈ నెల 19న హత్యా ప్రయత్నం జరిగింది. అయితే డీసీఎం వెహికల్ తో అతన్ని చంపేందుకు నిందితులు ప్రయత్నించాయి, విఫలమయ్యారు. ఈ నెల 19న కాంతారావు మునుగాల మండలం మొద్దుల చెరువు దగ్గర అతని యొక్క కారును డీసీఎం తో ఢీకొట్టేందుకు విఫలం చెందినటువంటి నిందితులు అదే రోజు సాయంత్రం కోదాడలోని బాబునగర్ సమీపంలో అతని కారును ఢీకొట్టగా అతను త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇదే విషయంపై అతడు కోదాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా మొత్తం 12 మంది కుట్రలో భాగస్వామైనట్లుగా పోలీసులు ఛేదించారు. గేట్ కళాశాలలో ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వాహకుల మధ్యనే కొన్ని పొరపక్షాల వల్లనే ఈ యొక్క హత్యకు దారితీసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ యొక్క కాంతారావును చంపేందుకు 50 లక్షలతో ఒక సుఫారీ గ్యాంగ్ తో మాట్లాడుకొని ముందుగానే 5 లక్షలు చెల్లించినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ సంఘటనలో 12 మంది ఉండగా ఇప్పటికే 7గురిని కోదాడ పోలీసులు రిమాండ్ కు తరలించడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క కాంతారావు పైన ఏదైతే హత్యా ప్రయత్నం జరిగిందో ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ రోజు అతను మీడియాతో మాట్లాడుతూ తన హత్యకు కుట్ర పన్నారని, హత్యకు కుట్ర పన్న వారిని కఠినంగా శిక్షించాలని, తనను డీసీఎం తో ఢీకొట్టేందుకు ప్రయత్నించగా త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని కూడా చెప్తున్నారు. మొత్తానికి ఈ యొక్క ఏదైతే బాధితులు ఉన్నారో ఇందులో ఒక నీలా సత్యనారాయణ మరో ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ కూడా ఈ యొక్క హత్య ప్రయత్నంలో భాగస్వామిగా ఉండటంతో అతన్ని కోర్టు ముందు హాజరుపరిచే క్రమంలో అతనికి గుండెపోటు రావడంతో అతను హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. వీరి మధ్య కొద్ది సంవత్సరాలుగా వివాదాలు నడుస్తుండగా ఈ యొక్క కాంతారావును హత్య చేసేందుకు వీరంతా ప్లాన్ చేసినగా తెలుస్తుంది. ముందస్తుగానే 50 లక్షల సుఫారీ మాట్లాడుకున్న ఈ యొక్క బృందము ముందుగానే ఆ నిందితులకు 5 లక్షలు పొందుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి యొక్క సంఘటన పైన ఒక్కసారికి అయితే కిరణ్, ఇప్పటిదాకా ఎంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు? ఎంతమంది పరారీలో ఉన్నారు? వాళ్ళు చెప్తున్న సమాచారం ఏంటి? మొత్తం ఇందులో 12 మంది నిందితులుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో 7గురిని అయితే ఇప్పటికీ అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరిగింది. మిగతా 5 కోసం అయితే పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క ఘటనలో కాంతారావు పైన హత్యకు కుట్ర చేసిన అందరూ కూడా ఈ యొక్క ఇంజనీరింగ్ కళాశాలలో భాగస్వాములైన ఉన్నవారే ఈ యొక్క హత్యకు కుట్ర పన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఇతన్ని హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించినటువంటి ఆ డీసీఎం వాహనాన్ని కూడా కోదాడ పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మొత్తానికి వీరి మధ్య డబ్బుల వ్యవహారంలో జరిగిన తారతమ్యాల మరి యొక్క వివాదం చోటు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ యొక్క కాంతారావు ఫిర్యాదు మేరకైతే నిందితులను అరెస్ట్ చేశారు. మరికొంతమంది కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. థ్యాంక్ యూ. నా పేరు కాంతారావు, గేట్ ఇంజనీరింగ్ కాలేజీ, ఫార్మసీ కాలేజీ సెక్రటరీని, కాకతీయ ఎడ్యుకేషనల్ సొసైటీ కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీకి మెంబర్ని. సోమవారం రోజు సాయంత్రం సుమారు 6:30 గంటల ప్రాంతంలో ఒక డీసీఎం వ్యాను నా కారుపైకి ఉద్దేశపూర్వకంగా వచ్చి యాక్సిడెంట్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు కొద్ది ప్రమాదంతో భగవంతుని దయ వల్ల నాకు ఎక్కువ దెబ్బలు తగలకుండా ఉంది, కానీ కారు పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇది కుట్రపూర్వకంగా కొంతమంది వ్యక్తులు తోటి మాట్లాడి నాపై హత్యా ప్రయత్నం చేశారనే అనుమానంతో కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేసి వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక 7గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినట్టుగా తెలిసింది. ఇంకా కొంతమంది వ్యక్తులు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ పరారీలో ఉన్న వ్యక్తుల్ని కూడా పోలీసు వారు పట్టుకొని రిమాండ్కి పంపించి నాకు న్యాయం చేస్తారని, నిందితులకు శిక్ష పడుతుందని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నేను భగవంతుని కోరుకుంటున్నాను. నా పేరు కాంతారావు, గేట్ ఇంజనీరింగ్ కాలేజీ, ఫార్మసీ కాలేజీ